నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన మార్కెట్ కమిటీ కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మార్కెట్ కమిటీ పాలక వర్గానికి సూచించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు నస్పూర్ మున్సిపాలిటీలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రతి ఒక్కరూ పరిరక్షణపై బాధ్యత వహించాలంటూ పిలుపు ఉజ్వల భవిష్యత్తు కోసం ఉన్నత విద్యను అభ్యసిస్తూ డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలని విద్యార్థులను కోరిన డీసీపీ భాస్కర్ జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మంచిర్యాల డీసీ మంచిర్యాల నియోజకవర్గ నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో 12 మరియు 23 వార్డుల ప్రజలతో ఇందిరమ్మ కాలనీలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్తో కలిసి పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5 రోజుల స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వీధులు పట్టణాలు పర్యావరణాన్ని రక్షించుకోగలుగుతామని అలాగే మొక్కలు నాటి పచ్చదనాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన 5 రోజుల స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విస్తృతంగా మొక్కలు నాటాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో నస్పూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ మున్సిపల్ కమిషనర్ ఆయా వార్డుల కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు మున్సిపల్ అధికారులు వైద్య సిబ్బంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తదితరులు పాల్గొన్నారు. మిగతా మున్సిపాలిటీ మంచిర్యాలతో కంపేర్ చేసి మనం పోటీ చేసుకున్నప్పుడు చాలా వెనుకబడినాం కాబట్టి చాలా చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి ఎప్పటివరకు అయితే సరే మన కౌన్సిలర్లు మన నాయకులు ఎట్లాగో మాతో పాటు పనిచేస్తారు, వారితో పాటు ప్రజలు కూడా 100% సహకరిస్తేనే ఈ అనుకున్న కార్యక్రమాలు అవుతాయి. ఎందుకంటే ప్రభుత్వం అనేది పైకి ఏం రాదమ్మా, అందరం మన ఎవరికి అందరం కలిస్తేనే ప్రభుత్వం అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఇంత ఏదైతే కార్యక్రమం ఉందో మీ ఇల్లు మీరు శుభ్రంగా పెట్టుకుంటే మీ ఇంట్లోకి లోపలికి నీళ్ళు రావు, దోమలు రావు, రోగాలు రావు, అన్నీ మీరు అడకడితే ఫస్ట్ మీ ఇల్లు మీరు చూసుకుంటే తర్వాత బయట రోడ్డు మీద మీ పని మీరు చేయొచ్చు, తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు అందరూ చేస్తారు. నేను వర్షాకాలం వస్తే ఇంకా అప్పటికి వర్షాలు కొట్టలేదు, వర్షాకాలం వస్తేనే మున్సిపల్ వాళ్ళు చైర్మన్ కానీ మన కమిషనర్ కానీ పిలిచి చెప్పాను, సరే మీకు అవసరం ఉన్నా లేకున్నా ఒక జేసీపీ రెంట్ తీసుకొని పెట్టుకోండి, ఒక టీం తయారు చేయండి, ఎక్కడ అవసరం వచ్చినా కూడా ఇమీడియట్ పోయి అర్జెంట్ పోయి దాన్ని అటెండ్ చేయండి. ఎందుకంటే ఈ దోమలు వీటితో నీళ్ళు ఎక్కడైతే ఆగుతాయో అక్కడ ఖచ్చితంగా దోమలు వస్తాయి, దోమలు ఈగలు వచ్చి దాని తర్వాత ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు రోగాలకు దారిస్తాయి. కాబట్టి అట్లీస్ట్ మంచిర్యాల జిల్లా ఖచ్చితంగా మన మంచిర్యాల నియోజకవర్గం మాత్రం ఇప్పటివరకు అదృష్టం కొద్ది ఏ రకమైన కేసులు రిజిస్టర్ కాలేదు. అవి కాకుండా చూసే బాధ్యత వాళ్ళు అక్కడ కూర్చున్న డాక్టర్లు వాళ్ళ స్టాఫ్ కన్నా ఎక్కువ మనందరి మీద ఉంది, ప్రజలందరి మీద ఉన్నది. ఎవరి ఇల్లు వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళందరికీ సహకరిస్తే తప్పకుండా
ఈ కార్యక్రమం విజయవంతం చేస్తాం. మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా, ఏదైనా డౌట్ వచ్చి మీకు డాక్టర్ సమస్య ఏ సమస్య వచ్చినా ఏ మాత్రం మొహమాట పడకుండా ఫోన్ చేయండి, ఇబ్బంది ఏం లేదు, తప్పకుండా చూస్తాను. రాజు చెప్పిండు 2 గుంటలు కాదు, ఖచ్చితంగా 4 గుంటల స్థలం ఇస్తా. 10 లక్షల రూపాయలు నా ఎలిజిబుల్కి వెళ్ళి అనౌన్స్ చేస్తాను. ఇప్పుడే మీరు మార్పు చేసుకొని పని స్టార్ట్ చేసుకోండి. మీరు 2 గుంటలు అడిగితే 4 గుంటలు ఎందుకు ఇస్తానంటే తర్వాత మీరు కట్టుకున్న తర్వాత మాకు మీటింగ్ సరిపోతలేదు, హాల్కి సరిపోతలేదు, మళ్ళీ బయట ఇటువంటి సమస్యలు లేకుండా చెప్తున్నా. మీ డాక్రా మహిళలకు ఏ రకమైన సపోర్ట్ చేస్తున్నకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. నేను అందరికీ ప్రభుత్వం కన్నా మొదలు నేను సిద్ధంగా ఉన్నా. మీరు ఎంత గట్టిగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది 95 డాక్రా గ్రూపుల ద్వారా. మీరు ఎంత బలవంతంగా తయారైతే సమాజం అంత గట్టిగా అవుతుంది. ఎందుకంటే మీ చేతికి డబ్బులు వస్తే సేఫ్. మీ చేతికి డబ్బులు వస్తే ఏంటంటే ఒక కన్నుతోటి కొడుకును పిల్లలను ఒక కన్నుతోటి భర్తను చూసుకుంటారు కాబట్టి డబ్బులు సేఫ్ ఉంటాయి. ప్రణాళిక లాగా పెట్టేసి ఇప్పుడు వర్షం ఎక్కువ అవుతుంది కాబట్టి సీజనల్ డిజీజ్ కూడా వస్తున్నాయి. సో దానికోసం నాన్ కమ్యూనికేబుల్ డిజీజ్ ఆపడానికి పరిశుభ్రత మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటుంది. సో దానిలో మనము ఇప్పుడు ఏమేమి చేస్తున్నాము, ఆల్ క్లీనింగ్ చేస్తున్నాము, డ్రైన్ క్లీనింగ్ చేస్తున్నాము, దాంతోపాటు ఏమైనా మనకి వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన క్లోరినేషన్ అన్నీ చేస్తున్నాము. ఈ ప్రోగ్రాంలో ఈ టైంకి మీ అందరూ కూడా మీ ఇంటిలో ఉన్న వాటర్కి ఖచ్చితంగా వారంలో ఒకసారి చేంజ్ చేయండి. ఎందుకు చేంజ్ చేయకపోతే ఆ దోమలకి బ్రీడింగ్ సైకిల్ ఒక వారంకి ఉంటుంది. ఆ ఒక వారంలో వాళ్ళు మళ్ళీ లార్వా నుంచి ఒక అడల్ట్ మస్కిటో లాగా అవుతారు. అండ్ దాని తర్వాత ఈ వ్యాధి స్ప్రెడ్ అవుతుంది, డెంగ్యూ కావచ్చు, చికెన్ గున్యా కావచ్చు. సో ఈ దానికి ఆపడానికి డ్రై డే చేస్తున్నాము. దానికి 100% చేస్తే మాత్రమే ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. ఎందుకు ఒకసారి చైన్ బ్రేక్ కాలేదు, తర్వాత మళ్ళీ ఎన్నిసారి చేస్తే ఇట్ విల్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్. అండ్ ఇప్పుడు ఇంకా చూస్తున్నాను, ఐ థింక్ మన జిల్లాలో కూడా కొన్ని డెంగ్యూ కేసు నమోదైంది. దానిలో ఇన్సిటు డెంగ్యూ అంటే మన జిల్లాలో ఉన్న వాళ్ళు ఎక్కడైనా బయట వెళ్ళలేదు కానీ డెంగ్యూ వచ్చింది. అట్లా కేసెస్ కూడా 2-3 వచ్చినాయి. హైదరాబాద్లో ఎవరైనా ఉన్నారు, వాళ్ళు అక్కడ నుంచి జ్వరం వచ్చిన తర్వాత మన జిల్లాకి వస్తున్నారు. వాళ్ళకి ఇంటి ఎక్కడే ఉన్నాయి, ఖచ్చితంగా వస్తారు. కానీ దాని నుంచి మళ్ళీ స్ప్రెడ్ కూడా అవుతుంది. అండ్ ఇప్పుడు మనము వెక్టర్ కంట్రోల్ చేయకపోతే, అంటే ఫాగింగ్ మంచిగా చేయకపోతే, డ్రైన్ డిసిల్టేషన్ మంచిగా చేయకపోతే, శానిటేషన్ మంచిగా చేయకపోతే ఇట్ విల్ స్ప్రెడ్. అండ్ కాబట్టి ఈ టైంకి మీ అందరూ కూడా బాధ్యత తీసుకొని శానిటేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మార్కెట్ కమిటీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు. మంచిర్యాల పట్టణంలో నూతనంగా నిర్మించిన మార్కెట్ కమిటీ కార్యాలయ భవనాన్ని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మార్కెట్ కమిటీ సభ్యులు, పాలకవర్గం రైతులకు మేలు చేసే విధంగా కృషి చేయాలని, అందుకు ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ పాలకవర్గానికి సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పయ్యావుల పద్మముని, వైస్ చైర్మన్ బండారి సుధాకర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సల్లా మహేష్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిజమైన రైతుకు నాగలబడ్డుతున్న రైతు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చేసే అవకాశం ఆ దృష్టిలో మా భగవంతుడు నాకు ఇచ్చింది. ఆయన చేసి తప్పకుండా రైతులకు సంబంధించిన వరకు 100% న్యాయం జరుగుతుంది. అదేవిధంగా వైస్ చైర్మన్ కూడా మా వాళ్ళందరూ టైం బాగుంటారు, పని బాగా చేస్తాం. బండారు సుధాకర్ ఆయన కూడా కొంత తెలుసు కాబట్టి ఆయన చేయడం. అదేవిధంగా లక్ష్మీపేట మార్కెట్ కమిటీ ఎస్సీ రిజర్వ్ అయినప్పుడు ప్రేమ్చంద్ మంచోడు దాదాపు 20 సంవత్సరాల నుంచి కంటే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమం ఏదైతే తీసుకుని దాంట్లో ఖచ్చితంగా విజయవంతమై రైతులకు మేలు చేసి వాళ్ళ నుంచి రైతులు ఏదైతే కోరుకుంటారో అది చేస్తారని నమ్మకం ఖచ్చితంగా వాళ్ళ వాటిలో వాళ్ళు 100% ఎవరైతే వాళ్ళందరికీ ఈరోజు చార్జ్ తీసుకున్న సందర్భంగా విజయవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ వాళ్ళతో పాటు డైరెక్టర్లందరికీ నా శుభాభినందనలు. అదేవిధంగా తప్పకుండా వాళ్ళందరూ ఎవరి వాళ్ళు 100% వాళ్ళ బాధ్యతలు నిర్వహించడంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్విఘ్నంగా విజయం చెందాలని. ఈరోజు మార్కెట్ కమిటీ కమర్షియల్కి వచ్చిన అటువంటి ప్రేమచంద్రరావు గారికి, అదేవిధంగా మన కమర్షియల్ మార్కెట్ కమిటీ కమిటీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు పేరు పేరుగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు సార్ మాకు ఏదో మా మీద ఇంత నమ్మకం పెట్టుకొని మాకు ఈ పోస్టు ఇచ్చినందుకు దీనికి ఖచ్చితంగా మేము హెల్సాన్ని తీసుకున్నాము. మాకు ఏదో డబ్బుల కోసం ఆశిస్తున్నాము కాదు, ఎటువంటి ఏదైనా దీనికి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తాం. లేదా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా మేము దానికి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మా మంచిర్యాల మార్కెట్ కమిటీ సభ్యులందరికీ, డైరెక్టర్లందరికీ మరియు చైర్మన్ గారికి శుభంగా తెలియజేసుకుంటూ, ఏదైతే మా మీద నమ్మకంతో ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కుక్కల ప్రేమచంద్ర గారు ఏదైతే నమ్మకంతో మమ్మల్ని నన్ను మార్కెట్ వైస్ చైర్మన్గా మరియు వారి చైర్మన్గా మరియు డైరెక్టర్లు ఎవరైతే ఇచ్చారో వారందరికీ ఏదైతే నమ్మకంతో ఇచ్చారో నమ్మకాన్ని అమలు చేయకుండా ఏదైతే వ్యవసాయ రంగానికి ఏదైతే ఉన్నారో వారికి ఏదైతే లబ్ధి చెందాలో గవర్నమెంట్ పరంగా ఇచ్చినా కూడా మరి రైతులు ఎవరైతే పొడవర్గ రైతులు ఉన్నారో పేద సాదా సన్నద రైతులు వాళ్ళందరికీ సహాయం చేస్తూ ఏదైతే మా నమ్మకంతో ఇచ్చేందుకు ఈ మార్కెట్ వందేసే విధంగా కృషి చేస్తామని చెప్పేసి దీని పత్రికలుగా చెప్తూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు చూసుకుంటూ పోతా అంటే గత ప్రభుత్వం చూసుకుంటూ పోతా అంటే ఎన్నో మోసాలు జరిగినాయి మార్కెట్లో, ఇప్పుడు అలాంటిది ఎలాంటి తావు లేకుండా ఏదైతే రైతుకు ఉన్నారో రైతుకు చేర్చే విధంగా ప్రభుత్వం చచ్చేది ఏదైతే ఉన్నా కూడా చేర్చే విధంగా చేస్తామని చెప్పేసి ఈ అర్థం తెలియజేసుకుంటూ జాబ్ వచ్చి మా ప్రజలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. విద్యాలయాల్లో విద్యార్థులు విద్యను అభ్యసించడమే కాకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉండి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ తెలిపారు. మంచిర్యాల పట్టణంలోని కాలేజ్ రోడ్లో గల పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఆల్ ఫోర్స్ కళాశాల యాజమాన్యం ఏర్పాటు చేసిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొని డీసీపీ భాస్కర్ మాట్లాడారు. యువత మంచి భవిత అనే అంశంపై విద్యార్థులకు వివరిస్తూ కష్టపడి చదివి ఉన్నత స్థాయి ఉద్యోగం సాధిస్తే తల్లిదండ్రులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారని, మీలో తెలియని అనుభూతి కలుగుతుందని, ప్రతి ఒక్కరూ ఉన్నతమైన లక్ష్యంతో చదువుకుంటూ డ్రగ్స్ రహిత సమాజం కోసం కృషి చేయాలని కోరారు. డీసీపీ భాస్కర్ డ్రగ్స్ పై స్వయంగా రాసిన పాటను తెరపై చూపించారు. ఆల్ ఫోర్స్ కళాశాల చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించాలని, ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మరింత ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధిస్తారని ఆయన ఆకాంక్షించారు. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థులు ఆటపాటలతో సందడి చేశారు. ప్రదర్శించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్, రాంప్రసాద్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో చున్నంబట్టి వాడ తోళ్లవాగు సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కియా కార్ల షోరూంను ఈ రోజు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్ సాగర్రావు, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరలతో కూడిన ఈ కియా కార్ల షోరూంను మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. షోరూం యజమాని సురేందర్ రెడ్డి మాట్లాడుతూ షోరూంలో 10 లక్షల నుంచి మొదలుకొని 80 లక్షల వరకు వివిధ ధరల్లో కార్లు అందుబాటులో ఉంటాయని, అన్ని వర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. త్వరలో కియా కార్ల సర్వీస్ సెంటర్ను కూడా ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. కియా కార్ల షోరూం మంచిర్యాల పట్టణంలో స్థాపించి పట్టణ ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన షోరూం యాజమాన్యానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్రావు శుభాకాంక్షలు తెలిపారు. స్పీకర్ శ్రీనివాస్ రెడ్డి గారి కుమారుడు సురేందర్ రెడ్డి గారు ఈ ఉమ్మడి జిల్లాకు షోరూమ్ అలాట్ ఓపెన్ చేసి చాలా సంతోషం. మంచిర్యాల ఓపెన్ చేయడానికి అంటే హైదరాబాద్ బోర్డు కొంచెం తక్కువ ఉంది. ఇంకా 4-5 ఏళ్ళ లోపల మొత్తం హైదరాబాద్కి సంబంధించిన ఇక్కడే ఉంటే మీరు వెళ్ళిపోద్దని ఒకటి మా హైదరాబాద్ డబ్బులు ఇక్కడ రావాలి తప్పితే ఇక్కడ డబ్బులు హైదరాబాద్ పోతుంది ఒకటి కాదు. తప్పకుండా దాంట్లో సురేందర్ కూడా సక్సెస్ వారికి ఆల్ ద బెస్ట్. గారు పూజా శ్రీనివాస్ రెడ్డి గారి అబ్బాయి ధైర్యంతో ఇప్పుడే ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పినట్టు ఇంత పెద్ద షోరూమ్ ఎక్కడ ఎవరికి కూడా స్థాపించలేదు. వారి పెద్ద షోరూమ్ పెట్టి 10 లక్షల నుంచి 80 లక్షల వరకు ఇక్కడ కియా మోటార్ వెహికల్స్ మోటార్స్ ఇక్కడ అమ్ముడుపోతాయి. నాకు అనిపిస్తుంది ఇప్పుడే ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పినట్టు ఇక్కడ డబ్బులు ఎందుకంటే చాలామంది మంచిగా సంపాదిస్తుంది. ల్యాండ్ ప్రైజెస్ పెరిగినాయి, మంచి బండ్లు కొనాలని కూడా ఉన్నది. హైదరాబాద్ పోయేది అవసరం లేదు. ఇక్కడ మంచిర్యాలలోనే మంచిగా కొనుక్కొని ఇక్కడ సర్వీస్ సెంటర్ కూడా దసరా వరకు ఓపెన్ చేస్తుంటున్నారు బ్రదరు. సో ఇక్కడ ఉన్న కన్స్యూమర్స్కి అందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నేను ఒక బండి టెస్ట్ డ్రైవ్ చేశాను, చాలా అద్భుతంగా ఉంది. సో కియా వెహికల్స్ ఏదైతే ఉన్నాయో మోటార్స్ అది ఈ ప్రాంతంలో మంచి సేల్స్ అవుతాయని చెప్పి భావిస్తున్నాము. వారికి వాళ్ళ టీంకి ఆల్ ద వెరీ బెస్ట్. ఎందుకంటే సేల్స్ సర్వీస్ చాలా ఇంపార్టెంట్. ఎక్కువ ఖర్చులు కాకుండా జర ఎందుకంటే మంచిర్యాల ప్రజలందరూ కూడా కొంచెం తక్కువ ఖర్చులు చూస్తుంటారు. సో వారికి వారి స్తోమత ప్రకారంగా మీరు వెహికల్స్ సర్వీస్ ఇస్తే మంచి బిజినెస్ ఇక్కడ ఉంటుందని చెప్పి మీకు విన్నపం. ఆల్ ద వెరీ బెస్ట్. మంచిర్యాల పట్టణంలో కియా షోరూమ్ ఇనాగ్రేషన్ జరగడం జరిగింది. ఇంతకుముందు పోయిన అక్టోబర్లో మా సంస్థ నిజామాబాద్లో ఉంది. ఇక్కడ రాబోయే ఇదే మాసంలో ఆదిలాబాద్లో కూడా ప్రారంభిస్తున్నాం. ఇంకా 2-3 నెలల్లో నిర్మల్లో కూడా మేము ప్రారంభిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సర్వీస్ వచ్చేసరికి ఈ అక్టోబర్ మాసంలో దసరా వచ్చేసరికి సర్వీస్ కూడా మేము ఇక్కడ కస్టమర్స్కి మేము ఇస్తాం. ఎందుకంటే కియా మోటార్స్ అనేది ఒక ఎకనామీ వెహికల్. దాదాపు 10.5 లక్షల నుంచి 80 లక్షల దాకా వివిధ మోడల్స్, దాదాపు 33 రకాల మోడల్స్ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మా యొక్క
కియా సంస్థని, మా సన్ రైజ్ సంస్థని మంచిర్యాల ప్రజలు స్వాగతిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మంచిర్యాల ప్రజలకి ఇటువంటి ఎక్కడో హైదరాబాద్ పోకుండా మంచి వెహికల్స్ని మేము వాళ్ళ దగ్గర తీసుకురావడానికి సహకరించిన అందరికి, పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ కూడా, ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన అందరికీ కూడా పేరున నా యొక్క నమస్కారాలు తెలియదు. తిర్యాని మండలంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు మండలంలోని పారిశుద్ధ్య కార్మికులు ఒక్కరోజు నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్ హాజరై పారిశుద్ధ్య కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు గ్రామ పంచాయతీ ఉద్యోగులు కార్మికుల రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఒక్కరోజు సఫాయి బంద్ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగిందని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం 32 జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో కొనసాగుతుందని ఆయన తెలిపారు. 2023 జూలై 6వ తారీఖు అప్పటి నుంచి ప్రభుత్వంపై గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 34 రోజుల సమ్మె కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగిందని తెలిపారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి నేటికి అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తున్నా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం, గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించని ఎడల ఆగస్టు 22, 23 తేదీల్లో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గ్రామ పంచాయతీ సఫాయి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, మండల సఫాయి కార్మికుల అధ్యక్షులు గుండం శంకర్, కార్మికులు చిలుక రవి, రాములు, గణపతి తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 8వ తేదీన ఒక్కరోజు సమ్మెకు పిలుపునివ్వటం జరిగింది. గ్రామాలలో సఫాయి బంద్ అనే పేరుతోటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాలలో మొత్తం మండల కేంద్రాలలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం చేయటానికి గల ప్రధాన ఉద్దేశం 2023లో జూలై 6వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మా డిమాండ్లు పరిష్కారం చేయాలని గత ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 34 రోజులు సమ్మె చేశాం. నేటికి సంవత్సర కాలం గడిచింది. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సమస్యలన్నీ పరిష్కరిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీలలో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులను పర్మనెంట్ చేసి కనీస వేతనం నిర్ణయిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అందుకని గత 34 రోజుల సమ్మె డిమాండ్లను, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మా పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల స్పందించాలని, కనీస వేతనం పర్మనెంట్ అనే విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇప్పటికైనా పంచాయతీ కార్మికుల సమస్యల పట్ల స్పందించకోకుంటే ఈ నెలలో ఆగస్టు 22, 23 తేదీలలో హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్కు ధర్నా చౌక్లో 48 గంటల దీక్షలకి మేము సిద్ధంగా పోతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి, లేకోకుంటే ఈ పోరాటాన్ని ఉధృతంగా చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరవధిక సమ్మెకి దిగుతామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. కాబట్టిగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీల పట్ల ఇప్పటికైనా స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతన మార్కెట్ కమిటీ కార్యాలయ భవనానికి ప్రారంభోత్సవం చేసిన ఎమ్మెల్యే, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మార్కెట్ కమిటీ పాలక వర్గానికి సూచించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. నస్పూర్ మున్సిపాలిటీలో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ప్రతి ఒక్కరూ పరిరక్షణపై బాధ్యత వహించాలంటూ పిలుపు. ఉజ్వల భవిష్యత్తు కోసం ఉన్నత విద్యను అభ్యసిస్తూ డ్రగ్స్ రహిత సమాజానికి కృషి చేయాలని విద్యార్థులను కోరిన డీసీపీ భాస్కర్. జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ కళాశాల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడిన మంచిర్యాల డీసీ.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.